హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకుంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చామంటే, దేవునికి ఇష్టలై ఉండాలంటే ఆయన యందు మనకి విశ్వాసం కావాలండి. ఆయన యందు, దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు దేవుడికి మనం ఇష్టలుగా ఉంటాం. నోవహు ఆ టైంలో అయితే వర్షం అనేది లేదండి. వర్షం అనేది అసలు వచ్చేది కాదు. కింద భూమిలో నుంచి ఆవిరి వచ్చేది, పైనుంచి మంచు కురిసేది, దానివల్లే పంటలు పండించుకునేవారు. ఆ టైంలో దేవుడు నోవహుకి ఒక విషయం చెప్పారు. ఏమనంటే, నేను 40 రోజులు వర్షాన్ని కురిపించబోతున్నాను. 40 దినాలు రాత్రులు పగలు కూడా వర్షం ఈ లోకానికి, ఈ భూమి మీదకి వస్తుంది. కాబట్టి నువ్వు ఒక ఓడను తయారు చేయమని చెప్పినప్పుడు ఆయన దేవుడి మాటను నమ్మారు. ఓడను తయారు చేశారు. ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది పిచ్చోడికి ఏం తెలియదు అనుకున్నా ఆయన అయితే విడిచిపెట్టలేదు. దేవుడి మాటను మందు విశ్వాసం ఉంచారు. దేవుడి మాటను నమ్మారు. ఓడను తయారు చేశారు. ఆయన ఇంటి వారు రక్షింపబడ్డారు. మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో మంది మనల్ని అవమానపరచవచ్చు. యేసయ్య ఎవరో, దేవుడా యేసయ్య వల్లే మీరు పరలోకం వెళ్తారా, యేసయ్య నమ్ముకుంటే వల్ల మీకు ఏంటి ప్రయోజనం అని అనొచ్చు. కానీ దేవుడే, ఆయన వల్లే మనం పరలోకి వెళ్తాం. ఆయనే మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తానికి ఒక మార్గమైన. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన్ని నమ్మి విశ్వాసం ఉంచినప్పుడు మనకి పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం ఆయన మనకి చూపిస్తారు. ఆయనే అని చెప్పారు కదండి, నేనే మార్గము సత్యము జీవమునే ఉన్నానన్నారు. కాబట్టి మనం ఆయన మార్గంలో నడుస్తూ ఆయన యందు విశ్వాసం కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆయన రాజ్యానికి చేర్చుకుంటారు. ఆయన ఫలాలు దయచేస్తారు. ఆయన మంచి ఫలాలు మనకి ఇస్తారు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అండి. అది సాధ్యం కాదు. విశ్వాసం ఉండాలి, దేవుని యందు నమ్మకం ఉండాలి. అప్పుడే ఆయనకి ఇష్టలుగా ఉంటాము. ఇష్టలుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తారు, అభివృద్ధి పరుస్తారు, పరలోక రాజ్యానికి మనల్ని చేరుస్తారు. దేవునికి స్తోత్రం.